హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి 301 సిగ్నల్ నాట్ ఫౌండ్ అని వస్తూ ఉంది కదా. ఇది డిష్ టీవీ అండ్ వీడియోకాన్లో సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది నిన్న కూడా సేమ్ ప్రాబ్లం అలాగే చెక్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇది మనకి ఏమొస్తుందంటే ఎర్రర్ కోడ్. ఇది ప్రాబ్లం ఏంటో కొంచెం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. 1 సెకండ్. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం సిగ్నల్ ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, మీటర్ ఆన్ చేశాను. సిగ్నల్ పర్ఫెక్ట్. CBRN 15.5 వస్తుంది, MBR 12 వస్తూ ఉంది. సిగ్నల్ వర్కింగ్ అన్నట్టు, ఓకేనా. అయినా కూడా ఇక్కడ మనకి సిగ్నల్ రాదు. చూడండి, సేమ్ ఉంది. ఇక్కడ సిగ్నల్ వైర్ కనెక్టింగ్ చేశాను కాబట్టి ఇక్కడ రాదు. ప్రాబ్లం ఏంటని చాలామంది టెక్నీషియన్స్ ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మెయిన్ పైన డిష్ మీద సిగ్నల్స్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. సెకండ్ వన్ వచ్చేసి చూడండి, ఇప్పుడు ఆటోమేటిక్ వస్తుంది. మళ్ళీ అదే కనెక్ట్ అయిపోతుంది. సిగ్నల్ నాట్ ఫౌండ్ మళ్ళీ వెళ్ళిపోయింది. సో ఈ టైంకి ఏం చేయాలంటే, ఒక కొత్త హెడాప్టర్ తీసుకోండి. ఆల్రెడీ మన దగ్గర ఒక హెడాప్టర్ ఉంది. ఇది చూడండి, ఇది పాత హెడాప్టర్. వీళ్ళకి రిమూవ్ చేస్తున్నాను. అలాగే కొత్త హెడాప్టర్ పెస్తున్నాను. చూడండి, చూసారనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్. ఇది హెడ్ ఆఫ్టర్ ఎలా మార్చడం. కొంతమంది టెక్నీషియన్స్ దగ్గర ఇలా హెడ్ ఆఫ్టర్ లేనప్పుడు ఏం చేయాలనేది కూడా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, హెడ్ ఆఫ్టర్ లేనప్పుడు ఏం చేయాలంటే, సేమ్ హెడ్ ఆఫ్టర్ ఇది వాట్స్ చూసుకుంటే ఒకసారి దీని మీద వచ్చేసి 12 వాట్స్ 1.5 amp ఉంటుంది. సో అలాంటి హెడ్ ఆఫ్టర్స్ మన దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కూడా మనం ఆల్రెడీ దీని మీద ట్రై చేసేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్.